ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కక్షతో ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. మాజీ ప్రియుడి భార్య అయిన మహిళా డాక్టర్కు హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్ట్ చేసింది. ఏం జరిగిందంటే, కర్నూలులో మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళుతున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి ఆమె స్కూటీని ఢీకొట్టారు. పక్కనే ఉన్న ముగ్గురు మహిళలు ఓ వ్యక్తి కింద పడ్డ డాక్టర్ దగ్గరకు పరుగున వచ్చి సాయం చేస్తున్నట్లు నటించారు. ఆపై ఆమెను ఆటో ఎక్కిస్తామని చెప్పి మాటల్లో పెట్టి ఓ ఇంజెక్షన్ చేశారు. వారి చర్యలతో భయపడిన ఆ మహిళా డాక్టర్ గట్టిగా కేకలు వేశారు. తనపై విషప్రయోగం జరిగి ఉంటుందని భావించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా డాక్టర్ స్కూటీ పడిపోయిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా 4 నిందితులను గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మంత్రాలయానికి చెందిన భూమా జస్వంత్, శృతి, బీచుపల్లి బోయ, వసుంధర అలయాస్ వేదవతి, కొంగె జ్యోతి ఉన్నారు. ఈ 4 విచారించగా దారుణ విషయాలు బయటకొచ్చాయి. నిందితులు ఒకరైన వసుంధర నర్సుగా డ్యూటీ చేస్తోంది. గతంలో ఆమె ఓ డాక్టర్ను ప్రేమించింది. అయితే ఆ డాక్టర్ వసుంధరను కాదని బాధితురాలైన మహిళా డాక్టర్ను వివాహం చేసుకున్నాడు. దీంతో వసుంధర తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న మహిళా డాక్టర్పై ద్వేషం పెంచుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్ఐవి రోగుల నుంచి నర్సుల సాయంతో హెచ్ఐవి వైరస్తో కూడిన రక్తాన్ని సేకరించింది వసుంధర. తాజాగా పక్కా ప్లాన్తో తన మాజీ ప్రియుడి భార్య అయిన డాక్టర్కు హెచ్ఐవి రక్తాన్ని ఇంజెక్షన్ చేసిందని, ఈ కేసులో నిందితురాలైన వసుంధర నర్సుపైన, హెచ్ఐవి బాధితులకు రక్తాన్ని అందించిన మిగతా నర్సులపైన చర్యలు తీసుకుంటామని కర్నూలు డీఎస్పీ తెలిపారు.